ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు గ్రామంలో రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా చేయగా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సిద్ధం వేణు మాట్లాడుతూ ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు సాగటం లేదని, గన్నె సంచుల కొరత ఉందని, లారీలు సక్రమంగా రావటం లేదన్నారు. ఒక పక్క గాలివాన రాళ్లవాన్లు పడుతున్న సందర్భంలో రైతులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసే దుస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మరో 5 రోజుల్లో రోహిణి కార్తె ప్రారంభమవుతుందని, రైతులు వరి నారులు పోసుకునే సమయం వచ్చినా కూడా యాసంగి ధాన్యం కల్లాల్లోనే ఉందని అన్నారు. వర్షాలు కురిస్తే ధాన్యం మొలకెత్తే అవకాశం ఉందని స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్పందించి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోని మాజీ సర్పంచ్ సిద్ధం శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ పట్నం అశ్విని శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కదురు శేఖర్, రైతులు చెరుకు రాజు, రొండ్ల నారాయణరెడ్డి, రోండ్ల మల్లారెడ్డి, కొలుపుల రాజయ్య, సిద్ధం నరసయ్య, వడియాల గోవర్ధన్ రెడ్డి, బొంపల్లి సాంబశివారెడ్డి, వడియాల మోహన్ రెడ్డి, దామోర గౌరయ్య, దామోర రాజయ్య, కదురు రవి, గుంటి అంజయ్య, సిద్ధం సాగర్, జరిపోతల రాజమల్లయ్య, ఆకుల మహేష్, బండారి మహేష్, సిద్ధం శ్రీనివాస్, పోలే శివ, వట్టే తిరుపతి, తోడేటి సతీష్, వట్టే అజయ్, బండారి అనిల్, గుంటి తిరుమల్, మామిడి శంకర్, శనిగరపు మల్లేశం తదితర రైతులు పాల్గొన్నారు. ఈరోజు ఇల్లంతకుంట మండలము పొత్తూరు గ్రామంలో యాసంగి వడ్లకు సంబంధించినటువంటి వడ్ల కాంటకు సంబంధించినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో నత్తనక నడుస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఈరోజు పొత్తూరు గ్రామంలో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి, యాసంగి పంట వరి కోతలై దాదాపు 2 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల్లో కాంటలు కాకుండా ఈరోజు సుమారు 20-30 లారీల వడ్లు ఇప్పటి వరకు నిలిచిపోయి ఉన్నటువంటి సందర్భం చూసినాం వడ్ల సెంటర్లలో. అదేవిధంగా ఎక్కడ కూడా సకాలంలో లారీలు రాకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు పత్తా లేకుండా పోతూ ఉన్నారు. ఈరోజు అధికారులు ఇక్కడ ప్రభుత్వం ఉందా లేదా అనే విధంగా ఈరోజు వివరిస్తున్నటువంటి సందర్భం. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ గారు కూడా ఇప్పటి వరకు రైతులకు సంబంధించినటువంటి గన్నీ బ్యాగుల విషయంలో కానీ, సెంటర్లో లారీల విషయంలో కానీ సమీక్ష చేయనటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రైతులకు సంబంధించినటువంటి ఏదైతే కొనుగోలు కేంద్రాల్లో వడ్ల దాసులు అట్నే ఉన్నాయి. ఈరోజు దిక్కు అకాలమైనటువంటి వర్షాలు పడుతూ ఉన్నాయి, ఉరుములు ఉరుతూ ఉన్నాయి, గాలి దుబారాలు లేస్తూ ఉన్నాయి. గ్రామాల్లో రైతుల పరిస్థితి ఆమధ్య గోచరంగా తయారైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మీద ఇప్పటివరకు రైతుల మీద సమీక్ష చేయనటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు సమీక్ష చేయనటువంటి పరిస్థితి, ప్రజాప్రతినిధులు ఒక దిక్కు సమీక్ష చేయనటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు స్థానిక ఎంఆర్ఓ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం కానీ, ఇక్కడ ఉన్నటువంటి మండల యంత్రాంగం కానీ ఇప్పటి వరకు దీనిపైన సమీక్ష చేసి లారీలు ఎందుకు వస్తలేవు, మిల్లర్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటిదని చెప్పి రెక్టిఫికేషన్ చేయనటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే ఇక్కడ కొనుగోలు కేంద్రాల్లో మండలంలో ఒక పొత్తూరు సెంటర్లనే కాదు, మండలంలో ఉన్నటువంటి మిగతా సెంటర్లలో కొనుగోలు కానీ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాస్తారోకో చేయడం జరుగుతూ ఉంది.